పలుకుతుందా పుడిమా ఇంటికి వచ్చాను సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు 7000 years. సో హాయ్ గైస్, మనం కొత్తగా ఏంటంటే నేచర్ హంట్ అనేసి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ సిరీస్లో ఏంటంటే మీకు బేసికలీ అంత పెద్దగా పాపులర్ అవ్వకోకుండా కాకపోతే మనకు వ్యూస్ ఇవన్నీ బాగుంటాయి అనమాట. సో అటువంటి ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం అనమాట. సో దానికి సంబంధించి ఈరోజు మనం నేచర్ హంట్ ఎపిసోడ్ 1 అనుకోండి. సో ఆ వ్లాగ్ ప్లాన్ చేసాము. సో చూద్దాము, అంటే మేము బేసికలీ కొన్ని ప్లేసెస్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ వ్లాగ్ తో మనతో జశ్వంత్ ఉన్నాడు, సో మన ఫ్రెండ్. సో అదనమాట. సో మనం చూద్దాము, అంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. నాకు గూగుల్లో కొన్ని ఫొటోస్ దొరికాయి, సో అవి ఒకసారి మీరు చూడొచ్చు. మనము డైరెక్ట్ వెళ్ళి అక్కడ వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూద్దాం మరి. Kota 2.8 kilometers. Apa nih kalau bu? Harapan gue coba. ఇది ఎంట్రన్స్ తండ్రి దాన్ని అయితే మెట్లు ఎక్కాలేము. వేసుకోట్ రైల్వే స్టేషన్, వేసుకోట్ రైల్వే స్టేషన్ ఉందా? ఎక్కువ బాలి నెరవేరు నుంచి నేచర్ స్టార్ట్ అవుతుంది. చూడండి చూడండి ఇల్లు ఇది లాస్ట్. వెళ్ళొచ్చా పైకి? ఏదో పెట్టారు, టికెట్ తీసుకోమా? అడుగు ఒకసారి. టెంపుల్ వరకు రూట్ ఉందా బైక్ లో? మెట్ల వరకు వెళ్తుంది. మెట్లు ఎన్ని ఉంటాయి? 300 మెట్లు ఉంటాయా? ఓకే.
సో ఇది కోతి పిల్లలు బాగున్నాయి. 300 మెట్లు అంటే ఎక్కేయచ్చులే. అంటే ఆయన అడిగిన నాకు అక్కడ బయట ఎన్ని అంటే 300 మెట్లు ఉంటాయి, ఎక్కాలని. ఫైనల్లీ వీఆర్ నియర్ టు వాటర్ ఫాల్స్. అలా వాటర్ వెళ్ళిపోతుంది. భయ్యా ఇంకా ఉన్నాయి భయ్యా మెట్లు. బెటర్ వాటర్ బాటిల్స్ ఏమైనా క్యారీ చేస్తే బెటర్ ఇక్కడికి వచ్చేటప్పుడు. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. ఇంకా ఫైనల్లీ టెంపుల్ ఇదే అనమాట టెంపుల్. సో మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే అనమాట టెంపుల్. సో ఆల్మోస్ట్ మనము 300 స్టెప్స్ అయితే ఎక్కాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు 7000 ఇయర్స్ కిందిటంతా. సో మనం ఎప్పుడు రావాలన్నా కూడా ఈ పూజారి మటుకు డైరెక్ట్ మార్నింగ్ స్టెప్స్ 300 స్టెప్స్ ఎక్కాలి, మళ్ళీ ఈవినింగ్ 300 స్టెప్స్ ఎక్కాలి. 300 అంటే తక్కువ అనిపించి, కాకపోతే ఏంటంటే ఇది కొండపైన ఉంది కాబట్టి జస్ట్ స్ట్రైట్గా అలా ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి ఇక్కడ నుంచి వ్యూస్ చూడొచ్చు. కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను మీకు. మన టెంపుల్ అయితే ఇదే అనమాట. హాయ్ పలుకుతుందా పుడియమ్మా పిల్లి వచ్చారు. పాపం ఏదో బాధ వచ్చి పడినట్టు. ఇప్పటికి వచ్చిన మనం కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకదాన్ని మీరు ఏమైనా గెలికి అది ముందుకు వచ్చిందంటే ఇంక అంతే సచ్చ, మొత్తం అన్ని మీద పడిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, కోటిలింగాల ఘాట్ అనమాట ఇది. మేబీ నాకు తెలిసి ఎక్కువ వర్షాలు ఇంకా ఎక్కువ పడ్డాయంటే ఇక్కడ నుంచి కూడా ఒక వాటర్ ఫాల్ మాదిరి ఏమైనా వస్తుంది. మనకు వాటర్ ఫాల్ డౌన్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇదే అనమాట, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే ఇదే మనకు మెయిన్ వాటర్ ఫాల్ అనమాట. ఇది నియర్లీ ఒక 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఇంకా సేవ్ అయితే కాదు, ఇక్కడ చిలుం పడినాయి అనమాట. ఇవన్నీ చూద్దాం మరి, చాలా జాగ్రత్త ఎక్కాల. అది ఫైనల్లీ వచ్చేసాం. ఇదనమాట, ఇది ఒక వాటర్ ఫాల్. సో మనకి ఇక్కడ పైన నుంచి ఇది వాటర్ ఫాల్. సో మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మనకు చిన్నగా వర్షం కూడా పడుతున్నది.
గైస్ ఇంతటితో ఈ మినీ ట్రిప్ అయితే ఇంతే. సో మనకి నేచర్ హంట్ సిరీస్ 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఇంకా ముందు ముందు ఇంకా మంచి ప్లాన్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బై.